హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోరుముద్దలు. లాలి 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 ఊకుడుతూనే తినిపించే అమ్మ ప్రేమ హక్కు. నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. పిల్లలందరికీ చాలా ఇంపార్టెంట్గా మనం పప్పు పెడుతూ ఉంటాం. సో పప్పు అయినా సరే అన్నం అయినా సరే ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో మంచి ప్రోటీన్స్ అని చెప్తూ ఉంటాం. అలా పెసరపప్పు కూడా చాలా హెల్తీ. కాకపోతే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు, అంటే పిల్లలకి డైజెషన్ అవుతుందో లేదో అని చెప్పేసి. కానీ నార్త్ ఇండియాలో మనం చూస్తూ ఉంటాము ఢోక్లా, శనగపిండి ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వాడుతూ కూడా ఉంటారు. అండ్ ఇలా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ప్రోటీన్స్ అందుతాయి, గ్రోత్కి చాలా మంచిది. అండ్ మేజర్గా ఏంటి అంటే పిల్లలకి హెమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉందో కొంచెం మాడిఫికేషన్స్ చేసుకుంటూ మనం ఈ పప్పు కనుక ఎక్కువ పెట్టాము అంటే, ఎక్కువ అంటే కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా అట్లీస్ట్ ఒక కప్ అంతా లంచ్ టైంలో డిన్నర్ టైంలో కనుక చిన్న కప్ అంతా కనుక మనం పెట్టాము అంటే చక్కగా వాళ్ళకి మంచి ప్రోటీన్స్ అందుతాయి అండ్ ఎలాంటి డెఫిషియన్సీస్ కూడా ఉండదు. ఈ ప్రోటీన్స్ అందడం వల్ల కూడా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అన్నమాట. సో అలాంటి పప్పు చక్కగా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం బ్రేక్ఫాస్ట్ టైంలో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూసేద్దాం. సో అలా పెసరపప్పు ఏదైతే మనకు కొంచెం లైట్గా ఉంటుందో, జనరల్గా డోక్లా మనం చూస్తూ ఉంటాము చాలా హెల్దీ అండ్ స్టీమ్డ్ ఫుడ్ కూడా. ఏదైతే మనము ఇడ్లీ చేసుకుంటామో, ఏదైతే మనము ఆవిరి పెట్టు అంటే ఆ స్టీమ్లో ఏవైతే మనము కొన్ని రెసిపీస్ చేసుకుంటూ ఉంటామో అవి చాలా హెల్దీ అని కూడా అంటూ ఉంటాం. సో అలా మనం అంత హెల్దీ ఫుడ్స్ ఏదైతే మనం పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ టైంలో ప్లాన్ చేయాలి అంటే, పప్పు కనుక పొద్దున్న పూట ప్లాన్ చేసామంటే స్టీమ్ చేసి కుక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మంచిగా అరుగుతుంది, పిల్లలకి ఏ డైజెషన్ ప్రాబ్లం కూడా రాదనమాట. సో అలా ఇప్పుడు మనం స్టీమ్ చేసుకుంటూ హెల్దీగా చేసుకోబోతున్నాము పెసరపప్పు మెంతి కూర డోక్లా. పెసరపప్పు మెంతి కూర డోక్లాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానపెట్టుకున్న పెసరపప్పు, మెంతి కూర, పచ్చిమిరపకాయలు, నూనె, ఫ్రూట్ సాల్ట్. సో మనం జనరల్గా ఇక్కడ ఫ్రూట్ సాల్ట్ వాడుతున్నాం. సో ఫ్రూట్ సాల్ట్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఈ ఢోక్లా లాంటివి వాడడానికి కొంచెం ఫర్మెంటేషన్ అవసరం. చాలామంది పెరుగు లాంటివి ఇంక్లూడ్ చేసుకున్న డోక్లా కన్సిస్టెన్సీ అంటే ఏదైతే డోక్లా అలా సాఫ్ట్గా ఉండాలో కొంచెం మెత్తగా ఉండి కొంచెం అలా మనము స్టీమ్ చేసినప్పుడు కొంచెం పైకి వస్తూ ఉంటుంది కదా, సో అలా రాకుండా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే చాలా కొంచెంగా ఫ్రూట్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే బేకింగ్ సోడా వేస్తూ ఉంటామో అది కొంచెం తక్కువగా వాడితేనే మంచిది కదా. ఈ ఫ్రూట్ సాల్ట్లో ఏంటి అంటే మనకి 60% కొంచెం ఆ బేకింగ్ సోడా ఉంటుంది, మిగతా 40% ఏంటంటే ఉప్పు. సో అలా మనము ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు, ఒక్కటి వేసుకున్నా కూడా సరిపోతుంది. సో అలా కొంచెం ఉప్పు మనం తక్కువగానే వాడతాము మామూలుగా, అండ్ పిల్లలకి కూడా ఎక్కువ కూడా పెట్టకూడదు కాబట్టి ఫ్రూట్ సాల్ట్ ఒకటి వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ డోక్లా కూడా మనం మరి ఎక్కువగా కూడా వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా మనం ప్లాన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ వెరీ హెల్దీ రెసిపీ. ముందుగా అయితే మనం ఏదైతే పెసరపప్పు నానబెట్టుకున్నామో అదంతా కూడా గ్రైండ్ చేసేసుకుందాం. సో అలా పెసరపప్పు వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయ చాలా కొంచెంగా వేసుకుందాము, మరి ఎక్కువగా కూడా అవసరం లేదు, చాలా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది అంతే. జస్ట్ ఒక హాఫ్ అంతే, హాఫ్ కూడా అవసరం లేదు, ఒక పించ్ అంతా వేసేసుకుని కొన్ని నీళ్లు పోసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. సో ఒక్కసారి కలిపేద్దాం.
ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. నైస్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది మనకి. ఒక్క మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈలోపు మెంతి కూర కూడా వేసుకుంటున్నాం కదా, సో మెంతి కూర చిన్నగా కట్ చేసేసుకుందాం. సో డోక్లా ఎప్పుడు ప్లెయిన్గా మనం చూస్తూ ఉంటాం, కానీ కొంచెం ఇలా మనము లీవ్స్ అన్నీ తీసేసుకుని జస్ట్ ఆకుకూర కూడా ఎక్కువగా వేసుకున్నాము అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తెచ్చేసుకుని రెండు కూడా మిక్స్ చేసేసుకుందాం. సో ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో ఇక్కడ వేసేసుకుందాం. ఓకే, తర్వాత కట్ చేసుకున్న మెంతి కూర కూడా వేసేసుకుందాం. ఓకే, కొంచెంగా ఏదైతే ఫ్రూట్ సాల్ట్ అని చెప్పానో ఆ ఉప్పు కూడా వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుని మనం బేక్ చేసేసుకోవడమే. ఓకే, సో అలా కలిపెట్టుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకుందాము. అండ్ ఏదైతే మనము బేక్ చేయడానికి మనము ట్రే వాడుతున్నామో దాన్ని కొంచెంగా నూనెతో గ్రీస్ చేసేసుకుందాం. లైట్గా నూనెతో గ్రీస్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం కలిపెట్టుకున్నామో ఇదంతా కూడా ఈ ట్రేలో, ఈ బౌల్లో వేసేస్తాం. సో ఇలా సెట్ చేసేసుకుని ఇప్పుడు మనము చక్కగా ఈ మిశ్రమాన్ని బేక్ చేసేసుకుందాం. సో ఒక 6 to 8 minutes వరకు మనం బేక్ చేసుకోవాలి. ఒక 6 నిమిషాలు పెట్టాను. 6 నిమిషాల తర్వాత ఒక్కసారి చూసి తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. ఓకే, సో చక్కగా మనకి బేక్ అయిపోయింది. మామూలుగా చాలామంది కూడా ఈ డోక్లా చేసుకోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. కాకపోతే బేకింగ్ సోడా ఎక్కువ వేసేసి కూడా చేసేస్తూ ఉంటారు. బట్ అది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం తక్కువ ప్రపోర్షన్లో, తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే అందరి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మనము ఎంత న్యాచురల్గా ఉంటే అంత మంచిది అనుకుంటూ ఉంటాం కదా. సో అలా ఒక స్పూన్ పెరుగు లాంటివి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి ఫ్రూట్ సాల్ట్ లాంటివి వేసుకుంటే ఏంటంటే ఈ బైకార్బోనేట్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో, కొంచెం ఇలా ఫర్మెంట్ అవ్వడానికి ఏవైతే ఉంటాయో కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి కాబట్టి కాస్త బెటర్ అనమాట. సో ఒకసారి తీసుకొచ్చేద్దాం, మనకి డోక్లా ఎలా రెడీ అయిందో చూద్దాం. పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి సాఫ్ట్నెస్ అనేది ఇలా ఉండాలి. అండ్ పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇలాంటి రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు లుక్ వైజ్ కూడా చాలా బాగుండాలి. అండ్ ఇక్కడ నేను కొత్తిమీర పైనుంచి కూడా సర్వ్ చేసేస్తున్నాను. సో ఇలా డోక్లా చేసుకున్నప్పుడు మనం చాలా రకాల డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే పెసరపప్పు వేసుకున్నామో ఇంకా ఆకుకూరలు కూడా మార్చచ్చు. అండ్ కొంచెం దీంతో పాటు ఏదైనా స్వీట్గా ఉండే చట్నీ ఏదైతే ఉంటుందో, లేకపోతే అల్లం పచ్చడి లాంటివి కూడా ఏవైతే పిల్లలకి కారం తక్కువ వేస్ట్ చేస్తూ ఉంటామో అలాంటి వాటితో కూడా చక్కగా కంబైన్ చేయొచ్చు. పెరుగుతో కూడా పెట్టచ్చు, ఫర్మెంటేషన్కి మంచిది అండ్ అరడానికి కూడా చాలా మంచిది కాబట్టి అలా మార్నింగ్ టైంలో కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు ఇలా డోక్లా చేసుకున్నాక మనం ఇలా కట్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు పిల్లలకి కొంచెం మనం ఎంత తింటున్నారు వాళ్ళు అది ఈజీగా కూడా ఉంటుంది వాళ్ళకి తినడానికి. అండ్ స్పూన్తో చాలామందికి అలవాటు అండ్ ఈజీగా పెట్టేయచ్చు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా పైనుంచి కూడా మనము పోపు లాంటివి కూడా వేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ చేయడానికి అలా కూడా వేసేసుకోవచ్చు మనం. మామూలుగా శనగపిండి లాంటివి ఏవైతే మనం వేసుకుంటూ ఉంటామో ఒకవేళ శనగపిండి సరిగ్గా కుక్ అవుతుందో లేదో అది కూడా అవెన్లో పెట్టాం కూడా కాబట్టి కొంచెం చాలామందికి ఈజీగా అయిపోతుందన్నమాట. కుక్ అవుతుందో లేదో అన్న టెన్షన్ కూడా ఉండదు. ఇక్కడ మనం పెసరపప్పు వాడుతున్నాం కాబట్టి
నానబెట్టుకున్నాం కాబట్టి అంత మన చేతిలో ఉంటుంది కదా. సో చక్కగా కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుని ఇలా అవెన్లో కనుక మనం బేక్ చేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అండ్ ఎక్కడ కూడా పచ్చిదనం అనేది ఉండదన్నమాట. సో అలా ఢోక్లా కూడా బేక్ చేసేసుకుని చాలా 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 హెల్తీగా చేసుకోవచ్చు. సో అలా పెసరపప్పు మెంతికూర ఢోక్లా చూసారు కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసాం. పెసరపప్పు మెంతికూర ఢోక్లాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు, మెంతికూర, పచ్చిమిరపకాయలు, నూనె, ఫ్రూట్ సాల్ట్. తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మెంతికూరని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసిన పెసరపప్పు, కట్ చేసిన మెంతికూర, కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలుపుకుని నానపెట్టుకోవాలి. తర్వాత బేకింగ్ బౌల్లో నూనెతో గ్రీస్ చేసుకుని కలుపుకున్న మిశ్రమాన్ని వేసి అవెన్లో కాసేపు బేక్ చేసుకోవాలి. అలా బేక్ చేసిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు మెంతికూర ఢోక్లా రెడీ. ఓకే అండి. సో చూసారు కదా, ఢోక్లా అంటే మనం ఇలా స్టీమ్ చేసుకుని ప్యాన్లో చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు, ఈవెన్ అవెన్లో కూడా చేసుకోవచ్చు. సో అలా ఇంత మంచి స్టీమ్డ్ ఫుడ్ కనుక మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కనుక ప్లాన్ చేస్తే చాలా మంచిది. అండ్ మేజర్గా ఏంటి అంటే మనం ఇలా ఆకుకూర కూడా కంబైన్ చేసి ఇంకొంచెం మాడిఫై చేసాం కాబట్టి ఎనీమియా ఎవరికైతే ఉందో పిల్లలకి జనరల్గా చాలా తక్కువగా ఉంటుంది కదా. అందుకని ఇలా ఐరన్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కాంబినేషన్లో కనుక పెట్టారు అంటే చాలా 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 మంచిది. అండ్ కొంచెంగా కారం కూడా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి పెసరపప్పు బ్లాండ్గా ఉంటుంది. దీంతోపాటు ఈ కారం టేస్ట్ కూడా బాగా యాడ్ అవుతుంది అండ్ పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి. మార్నింగ్ టైంలో ఇలా స్టీమ్డ్ ఫుడ్ పెడితే, అది కూడా పెసరపప్పుతో పెడితే డైజెషన్ వైస్ కూడా చాలా మంచిది. ఓకే, రేపు మళ్ళీ ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.